వెల్కమ్ టు తెలుగు సినిమా. నేను మీ యాంకర్ శరత్. మనతో పాటు రీసెంట్గా లిటిల్ హార్ట్స్తో ఎంత హిట్ కొట్టారు, ఇప్పుడు లవ్ ఓటీపీతో కూడా రాబోతున్నారు రాజు గారు. సార్ వరుస పెట్టి సినిమాలు, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు. సో రాజు కనకాల గారిని ఎత్తుకొని మంచి మంచి స్క్రిప్ట్స్ వస్తున్నాయి. సో ఎలా అనిపిస్తుంది మీకు? నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను చేస్తున్న క్యారెక్టర్స్ కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ అవ్వడం, డిఫరెంట్ బ్యాక్ డ్రాప్స్ తోటి కూడా చేయడంతో నాకు నిజంగా ఆనందంగా ఉంది. డైరెక్టర్స్ కూడా నాకు అలా ఆలోచించి పైగా త్రూఅవుట్ క్యారెక్టర్స్ రావడం, పైగా ఈ మధ్య కాలంలో ఒకళ్ళిద్దరు విలన్ దీనికోసం కూడా అడగడం. ఎందుకంటే ఆల్రెడీ చేసున్నాను నేను, అది వాళ్ళు గుర్తు చేసుకొని మళ్ళీ అలాంటి మోడ్లోకి వెళ్ళి ఆలోచించడం కూడా నాకు నిజంగా సంతోషాన్ని ఇస్తుంది. జనం కూడా, ప్రేక్షకులు కూడా చూసి అభినందించడం కూడా అది ఇంకా ఆనందాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తుంది, ఉత్సాహాన్ని ఇస్తుంది చేయడానికి కూడా ఆర్టిస్ట్కి. సో అలా ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ లిటిల్ హార్ట్స్ కానివ్వండి, కానిస్టేబుల్ కనకం కానివ్వండి. కానిస్టేబుల్ కనకం సీజన్ 2 కూడా స్టార్ట్ అయిపోతుంది, నవంబర్లో స్టార్ట్ అయిపోతుంది. ప్లస్ అలాగే డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు Z5లో అది మీ కూతురు మిస్సింగ్ అని ఒక న్యూస్ బాగా వైరల్ అయింది. అదే నాకు తెలియదు. నేను చూసిన తర్వాత సార్ అమ్మాయి స్వాతి మిస్సింగ్ అంట కదా. ఏ స్వాతి అన్న? సార్ అదేనండి మా అమ్మాయి నిజంగా ఆ క్యారెక్టర్, మీ అమ్మాయి క్యారెక్టర్ వేసిన అమ్మాయి మిస్సింగ్ అంట. మిస్సింగ్ ఏంటా? ఓహో, ఆ తర్వాత అర్థమైంది. అవుదా మా సిరీస్లోదా? ఓకే పబ్లిసిటీ కోసంలే అని చెప్పాను. అది కూడా నవంబర్ 2nd వీక్లో అది కూడా వచ్చేస్తుంది Z5లో. సో ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ పాజిటివ్లీ నా చుట్టూ కూడా. నేను చేస్తున్నాను. ఫస్ట్ టైం కన్నడలో చేస్తున్నారు. ఫస్ట్ టైం మీకు దొరుకుతుంది కన్నడ ఇండస్ట్రీ నుంచి కూడా. బోల్డ్ అంత సపోర్ట్. అంటే నాకు అనీషు తీసుకెళ్ళడం, ఆ ఇండస్ట్రీలోకి తీసుకెళ్ళడం, అక్కడ శివరాజ్ కుమార్ గారిని మీట్ అవ్వడం, తర్వాత శ్రీమురళిని, తర్వాత రవిచంద్రన్ గారిని, వీళ్ళందరినీ మీట్ అవ్వడం, వాళ్ళందరూ పాజిటివ్గా మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం, ఈ సినిమాని బ్లెస్ చేయడం. అక్కడ శివన్న వాళ్ళ ఇంటికి కూడా ఇది నేను మామూలు మేమంతా వెళ్ళి మా సినిమా గురించి పాజిటివ్గా అది చూపించి ట్రైలర్ రిలీజ్ చేయించడం, దానికోసం వెళ్ళాం. ఆయన ఫస్ట్ సార్ మనం అంటే నేను చెప్పాను, సార్ మనం లాస్ట్ టైం అనీష్ నన్ను ఇక్కడే మన కంఠీరవ స్టూడియోలోనే కలిశాను సార్ మిమ్మల్ని అంటే, రైట్ సార్, కాకుండా మనం ఏదో ఫంక్షన్లో కలిసాం సార్ అన్నాడు. అంటే లేదు సార్ నేను అక్కడ కలవలేదండి, వేరే ఫంక్షన్లో కలవలేదు అన్నాడు. తర్వాత ఏదో మాట్లాడుతున్నాం. సార్ మీరు స్టూడెంట్ నెంబర్ 1లో యాక్ట్ చేశారు కదా సార్ అని. మీకు స్టూడెంట్ నెంబర్ 1 గుర్తుందా అంటే, అది ఎప్పుడుది సినిమా ఏంటి? పైగా నేను ఇయర్స్ అయిపోయింది, పక్క నుంచి ఎవరో ఒకళ్ళు అని ఎవరూ చెప్పలేదు. ఈయన ఏదో చెప్పడం ఈయన గుర్తుంది. అండ్ మీరు రీసెంట్గా నాని నితిన్ గారిది పెళ్లి ఫంక్షన్లో వెళ్ళారు అండ్ ఎన్టీఆర్ గారిని కలిసిన వీడియో క్లిప్స్ చాలా వచ్చాయి. అంటే మీరు యాజ్ ఎ ఫ్రెండ్గా ఆయన నాకు తెలిసి పబ్లిక్ ప్లాట్ఫామ్లో కలవడం నాకు తెలిసి రీసెంట్గా అదే అనుకుంటా. అంటే అపీరెన్స్ పబ్లిక్ ఏమైనా మాట్లాడుకున్నారా, ఏమైనా చెప్పారా? అక్కడ అడవిళ్ళు అక్కడ మాట్లాడాము. రా అని చెప్పేసి అన్నాం. మేము అందరం ఫ్యామిలీతో ఫోటోలు దిగడం అవన్నీ జరిగాయి. సంతోషం అంతా. వాళ్ళిద్దరూ పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని బ్లెస్ చేసి మేము మా దారిని మేము వచ్చాం. అంటే ఆ హడావిడిలో ఏం మాట్లాడుకుంటే పెద్దగా మాట్లాడుకోలేం కదా. అది. అండ్ ఈ సినిమా గురించి తెలుగు ఆడియన్స్కి ఏమైనా చెప్పాలి? ఈ సినిమా అంటే లవ్ ఓటీపీ అని నవంబర్ 2nd వీక్ 2వ వారంలో వస్తుంది. అది ఏ తేదీ అనేది 14, 15, 16 అన్నది డేట్ త్వరలోనే అనౌన్స్ చేస్తాం. సో మీరందరూ థియేటర్కి వచ్చి, అంటే లిటిల్ హార్ట్స్ ఎలాగైతే వచ్చి ఎంజాయ్ చేశారు థియేటర్స్లో, అలాగే ఈ సినిమాను కూడా ఎంజాయ్ చేస్తారు. కామెడీ కూడా చాలా ఉంది కాబట్టి మీరు రండి. చిన్న ఫార్సికల్ కామెడీ, సేమ్ మళ్ళీ తండ్రి కొడుకుల మధ్యన ఉండే కామెడీ చాలా బాగుంటుంది. మీరందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎ కామెడీ. కమ్ ఎంజాయ్. ఫైనల్లీ 1 క్వశ్చన్. ఇందాక నుంచి మీరు జక్కన్న గారి గురించి చెప్తూనే ఉన్నారు, మాట్లాడుతున్నారు. సో SSMB 29లో మీరు ఏమన్నా పార్ట్ అవ్వబోతున్నారు? అంటే ఇప్పటివరకు అయితే పిలుపు రాలేదు. ఏమైనా ఆపర్చునిటీ వస్తే ఎందుకు చేస్తాను కదా. సో ఇప్పటివరకు అయితే యాజ్ ఆఫ్ నవ్ నథింగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.